హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూట్రియంట్ అయిన ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. దాని బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఒక మనిషికి ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత తీసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. సో చాలామంది ఈ రోజులలో ప్రోటీన్ పెరిగినంగానే చాలా భయపడుతున్నారు. అసలు ప్రోటీన్ మాకు అవసరం లేదు, జిమ్కి వెళ్ళే వాళ్ళకు, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకే ప్రోటీన్ అవసరం, మాకేం అవసరం లేదని అనుకుంటున్నారు. కానీ ఒక మనిషికి ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో బేసిక్గా ప్రోటీన్ వచ్చేసి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎనిమల్ ప్రోటీన్, నెక్స్ట్ వచ్చేసి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఎనిమల్ ప్రోటీన్ వచ్చేసి సోర్సెస్ ఏమి ఉంటాయంటే మీట్, చికెన్, ఎగ్, ఇట్లా ఫిష్, ఇలా రకరకాలుగా ఉంటాయండి. సో అలాగే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వచ్చేసి పల్సెస్లో, నట్స్లో, సోయా ప్రోడక్ట్స్లో, పప్పు దినుసులలో చాలా రకాల ప్రోటీన్ అనేది అవైలబుల్ ఉంటుందండి. సో ఓకే, ప్రోటీన్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ వచ్చేసి మన మజిల్ ఇంప్రూవ్ అవుతుంది. మన ప్రతి సెల్స్కి, ఆర్గాన్స్కి, టిష్యూస్కి, ప్రతి అవయవానికి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఒక భోజనానికి ఇంకో భోజనానికి మధ్యలో ఒక ఫుల్నెస్గా ఫీల్ అవ్వడానికి కూడా ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది, అంటే సపోర్ట్ చేస్తుంది. మన క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన బోన్కు ఒక మజిల్కి కావాల్సిన మజిల్ అనేది ఫామ్ చేస్తుంది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ వచ్చేసి ఈజీ టు డైజెస్ట్ అండ్ ఎనిమల్ ప్రోటీన్ వచ్చేసి డిఫికల్ట్ టు డైజెస్ట్. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఈజీ టు డైజెస్ట్. కాబట్టి మీరు ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తా అంటే మీ డైట్లో యాడ్ చేసేందుకు ట్రై చేయండి. మన ఇండియాలో వచ్చేసి ప్రతి 10 మందిలో 9 మందికి ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. సో అసలు ప్రోటీన్ అనేది ఎంత తీసుకోవాలి? యాజ్ పర్ ఐసీఎంఆర్ ప్రకారం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం డైలీ రికమెండెడ్ అలవెన్స్ వచ్చేసి 1 kg బాడీ వెయిట్కు 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 50 kgs ఉన్నా అనుకోండి, 50 grams ప్రోటీన్ అనేది నాకు రికమెండబుల్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 kgs ఉన్న పర్సన్ 80 grams ప్రోటీన్ తీసుకోవాలి. అలాగే 100 kgs ఉన్న పర్సన్ 100 grams ప్రోటీన్ అనేది రికమెండెడ్. కానీ అలాగే ఎదిగే పిల్లలకు ప్రోటీన్ అనేది ఎక్కువ అవసరం పడుతుంది. ప్రోటీన్ అనేది అమైనో యాసిడ్గా పిలువబడే 22 బిల్డింగ్ బ్లాక్స్తో తయారు చేయబడుతుంది. అప్పుడే దీన్ని కంప్లీట్ ప్రోటీన్ అని అంటారు. ఇందులో 9 ఎసెన్షియల్, అంటే మన బాడీ స్వయంగా ప్రోటీన్ని తయారు చేసుకోలేదు. మనం తీసుకునే ఫుడ్లో 1-2 డెఫిషియన్సీ ఉన్నా కూడా ఇది ఇన్కంప్లీట్ ప్రోటీనే అని అంటారు. కానీ మన పర్సనైజ్డ్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసరికి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. వే అండ్ సోయా కాంబినేషన్లో ఉంటుంది. వే కాన్సన్ట్రేటెడ్ సోయా ప్రోటీన్, అంటే వే వచ్చేసరికి మన మజిల్ ఇంప్రూవ్ అవ్వడానికి, అండ్ సోయా వచ్చేసి మన హంగర్ కంట్రోల్కి చాలా హెల్ప్ చేస్తుంది. మనం చూజ్ చేసుకునే ప్రోటీన్ పౌడర్స్లో ఏది హై క్వాలిటీ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. ఈ ప్రోటీన్ పౌడర్ మీద పీడీసీఏఎస్ స్కోర్ అనేది 1 ఉండే ప్రోటీన్ చూజ్ చేసుకోండి. అలా ఉన్న ప్రోటీన్ అయితే హై క్వాలిటీ ప్రోటీన్ అన్నమాట. సో మన హెర్బలైఫ్ ప్రోటీన్ పౌడర్ వచ్చేసి పీడీసీఏఎస్ స్కోర్ అనేది 1 ఉంటుంది. అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ అనేది 1 ఉంటుంది, అంటే కంప్లీట్ ప్రోటీన్ కాబట్టి. సో ఈ ప్రోటీన్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది, అంటే మీ వెయిట్ లాస్కు సపోర్ట్ చేస్తుంది. ఎవరైతే వెయిట్ లాస్లో ఉన్నారో ఫార్ములా 1 అండ్ ఈ ప్రోటీన్ షేక్ మీట్తో వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్కి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అండ్ డిన్నర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచి ఆరోగ్యకరంగా మీరు బరువు తగ్గాలి అని అనుకుంటే, ఎవరికైతే కోచెస్ లేరో, నేనే మీకు కోచే కావాలనుకున్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి, మేము హెల్ప్ చేసేదానికి రెడీగా ఉన్నాము. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఈజ్ ఈజీ టు డైజెస్ట్, ఎనిమల్ ప్రోటీన్ ఈజ్ డిఫికల్ట్ టు డైజెస్ట్. చూస్ యువర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. అండ్ ఇది అండి ప్రోటీన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనైజ్డ్ ప్రోటీన్ గురించి. మీకు ఈ వీడియో గిన యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా దత్తగు న్యూట్రిషన్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.